ఇప్పుడున్న బిజీ లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదుర్కొంటున్న సమస్య సన్ ట్యాన్ని 5 నిమిషాల్లో తొలగించి ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. మీరు డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు ఇది చూశాక. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఈరోజు నేను మీ అందరికీ ఒక సూపర్ అండ్ సింపుల్ టెక్నిక్ని షేర్ చేయబోతున్నాను. అందరికీ కూడా ఈ రోజుల్లో ఇన్స్టెంట్ స్కిన్ వైట్నింగ్ అంటే చాలా ఇష్టమవుతుంది. దానికి కారణం మన దగ్గర ఎక్కువగా టైం ఉండకపోవడం, ఇంకొకటి మనీ విషయం కూడా. అందరికీ ఏంటంటే మనీ ఖర్చు అవ్వకూడదు, కానీ స్కిన్ అనేది తెల్లగా మారాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ట్యాన్ ఉన్న ప్రతిసారి కూడా మనం పార్లర్కి వెళ్ళలేం కదా. సో అందుకు ఈరోజు నేను చిన్న టెక్నిక్ని షేర్ చేస్తాను. మీ దగ్గర ₹1 షాంపూ ఉందా? ఉంటే ఇలా చేసేయండి. 5 నిమిషాల్లో సంవత్సరాల తరబడి పేరుకున్న మురికైనా ఇట్టే రిమూవ్ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను ఫస్ట్ ఇంగ్రీడియంట్ అనమాట, షుగర్ని తీసుకొని కిచెన్ రోల్లో యాడ్ చేసుకొని మనం మెత్తటి పౌడర్లా దంచుకోవాలి. షుగర్ వల్ల మన స్కిన్ మీద సన్ ట్యాన్ అనేది చాలా ఫాస్ట్గా రిమూవ్ అవుతుంది. స్కిన్ కూడా చాలా గ్లోగా ఉంటుంది. సో చూసారు కదా, మనకైతే షుగర్ పౌడర్ రెడీ అయిపోయిందండి. మీరు మిక్సీ జార్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ ప్యాక్ అనమాట ఇది. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి, 1 స్పూన్ పెరుగు యాడ్ చేసుకోవాలి. తర్వాత పేస్ట్ అనమాట, మీకు నచ్చిన వైట్ కలర్లో ఉండే పేస్ట్ ఏదైనా పర్వాలేదు, 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కోల్గేట్ యాడ్ చేశాను. తర్వాత 1 స్పూన్ అనేది లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. లెమన్ జ్యూస్కి ఆల్టర్నేట్ కావాలనుకుంటే మీరు ఆరెంజ్ జ్యూస్ కానీ, పొటాటో జ్యూస్ కానీ, టమాటో జ్యూస్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేస్తే మనకి కొంచెం క్రీమీ కన్సిస్టెన్సీలో రెడీ అవుతుంది. అప్పుడు ఇందులో మీ ఫేవరెట్ షాంపూ ఏదైతే ఉంటుందో దాన్ని 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. షాంపూ ప్లేస్లో మీరు బాడీ వాష్ కూడా యూజ్ చేయొచ్చండి. సో నో ప్రాబ్లం, ఏదైనా పర్వాలేదు. షాంపూ అనేది అందరికి ఈజీగా ఉంటుంది కనుక నేను కూడా షాంపూయే యూజ్ చేస్తున్నాను. ఈ రెమెడీ నేను డార్క్గా ఉన్న లెగ్స్ మీద అయితే లైవ్లో అప్లై చేసి చూపిస్తాను. డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. మీరు డార్క్గా ఉన్న లెగ్స్ మీదైనా, హ్యాండ్స్ మీదైనా, అండర్ ఆర్మ్స్లో అయినా, నెక్ మీదైనా, బ్యాక్ నెక్ అయినా ఎక్కడైనా మీరు అప్లై చేసుకోవచ్చండి. వెంటనే రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. ఈ రెమెడీని మనం లెగ్కి అనేది అప్లై చేసి ఒక 5 మినిట్స్ అనేది వదిలేయాలి. 5 మినిట్స్ తర్వాత మనం చేతితో రబ్ చేస్తుంటే మీ స్కిన్ మీద ఉన్న ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ అవుతూ ఉంటుంది. చేతితో మీరు బాగా రబ్ చేసేయండి. చేతితో రబ్ చేయడం మీకు కొంచెం కష్టంగా ఉంది అనుకుంటే మనకి పాత టూత్ బ్రష్లు ఉంటాయి కదా, సో వాటిని తీసుకొని రబ్ చేయండి. సో నా దగ్గర అయితే పెడిక్యూర్ చేసే బ్రష్ ఉంది, సో దాంతో అయితే రబ్ చేస్తాను. ఇంకా ఫాస్ట్గా రిమూవ్ అవుతుందన్నమాట. ఎప్పుడైనా సరే మనం ఈజీ మెథడ్ని ఎన్నుకోవాలి. సో పార్లర్లో కూడా వాళ్ళేమి పెద్ద కాస్ట్లీ ట్రీట్మెంట్లు చేయరండి. ఇన్స్టెంట్గా ఇలాంటివే వాడతారు. కాకపోతే వాళ్ళు క్రీమ్స్ అనేది వాడతారనమాట. అది పర్మనెంట్ చేసుకోవాలి అని అంటే ఆ రిజల్ట్ మన చేతిలోనే ఉంటుంది. 5 నిమిషాల పాటు రబ్ చేసుకుంటే స్కిన్ మీద పేరుకున్న ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ అవుతుంది. వాటర్తో క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి లైవ్లోనే. ట్యాన్ అనేది ఒక్కసారి బయటికి వెళ్ళి ఇంట్లోకి వస్తే పడుతుంది. సో దాన్ని ఈజీగా రిమూవ్ చేసుకోవాలంటే ఇలాంటి సింపుల్ మెథడ్ అనేది యూజ్ చేయండి. డిఫరెన్స్ మీరే చూసారు కదా, అప్లై చేసిన లెగ్కి చేయని లెగ్కి డిఫరెన్స్ అయితే ఈజీగా కనపడుతుంది. సో మీరు కనుక ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది కనపడుతుంది అనమాట. నాకు కెమెరాలో చూసేదానికంటే కూడా బయట 100 టైమ్స్ అనేది ఇంకా ఎక్కువగా డిఫరెన్స్ తెలిసింది. ఇప్పుడు సెకండ్ ప్యాక్ ప్రిపరేషన్. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ వరకు పేస్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. తర్వాత ఇందులో లెమన్ జ్యూస్ అనేది 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. లెమన్ ప్లేస్లో మీరు కావాలనుకుంటే పొటాటో జ్యూస్ కానీ, టమాటో జ్యూస్ కానీ, ఆరెంజ్ జ్యూస్ కానీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో షాంపూని 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలన్నమాట. మీకు నచ్చిన షాంపూ ఏదైనా పర్వాలేదు, మీ ఫేవరెట్ షాంపూని అయితే యాడ్ చేసేయండి. ఈ షాంపూ ఆ షాంపూ అలా ఏం లేదండి, ఏ షాంపూ అయినా పర్వాలేదు. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే మనకు ఒక సొల్యూషన్లా రెడీ అవుతుందన్నమాట ఇది. ఇందులో మీరు కావాలనుకుంటే కొద్దిగా శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. శనగపిండి కానీ, రెడ్ మసూదాల పౌడర్ కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది సొల్యూషన్లా ఉంది కదా, ప్యాక్ కన్సిస్టెన్సీ కావాలి అని అంటే
మీరు యాడ్ చేసుకోండి. 1 స్పూన్ శనగపిండి కానీ రెడ్ మసూదాల పౌడర్ కానీ. నేనైతే ఇక్కడ ఏం యాడ్ చేయలేదండి. ఇలా లిక్విడ్ ఫామ్లో ఉన్న సొల్యూషన్ని నేనైతే అప్లై చేసేస్తున్నాను. లెగ్ మొత్తానికి అప్లై చేయండి. మీరు గమనిస్తే నేను 2 లెగ్స్కి ఒక్కసారి అప్లై చేయలేదు. ఒక ప్యాక్ ఒక లెగ్కి అప్లై చేశాను, ఇంకొక ప్యాక్ ఇంకొక లెగ్కి అప్లై చేశాను. డిఫరెన్స్ మీకు కూడా తెలియాలి కదా, ఏది వర్క్ అవుతుంది ఏది వర్క్ అవ్వట్లేదు అని తెలియాలి కదా. సో అందుకే నేను అప్లై చేస్తున్నాను. మీకు రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఏ ప్యాక్ రిజల్ట్ బాగుందో కూడా మీకు చివరిలో తెలుస్తుంది. అప్లై చేసుకొని మనం ఏమీ వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. కంటిన్యూగా మనం 3-4 మినిట్స్ అనేది రబ్ చేస్తూ ఉండాలి. ఈ సొల్యూషన్ అనేది చాలా స్మూత్గా ఉంటుందండి, హార్డ్గా కూడా ఉండదు. సో మనం హ్యాపీగా 5 నిమిషాల పాటు రబ్ చేసినా ప్రాబ్లం ఉండదు, 10 నిమిషాల పాటు రబ్ చేసినా ప్రాబ్లం ఉండదు. ట్యాన్ అనేది చాలా ఫాస్ట్గా రిమూవ్ అవుతుందన్నమాట. చేత్తో రబ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటే చెప్పాను కదా, ఓల్డ్ బ్రష్ ఉంటుంది కదా, టూత్ బ్రష్, దాన్ని తీసుకొని మీరు మీ లెగ్ మీద చాలా స్మూత్గా స్క్రబ్ చేసుకోండి. నేనైతే పెడిక్యూర్ బ్రష్ అనేది యూజ్ చేస్తున్నాను. అందరి దగ్గర అవైలబుల్గా ఉండవు కదా, అందుకే నేను ఆల్టర్నేట్ కూడా చెప్పాను. ఇంకొక విషయం, బేకింగ్ సోడా యూజ్ చేశాను కదా, దాని ప్లేస్లో మీరు కావాలనుకుంటే ఈనో కూడా తీసుకోవచ్చు, ఎనీ ఫ్లేవర్ అండి. 5 మినిట్స్ తర్వాత ఇక్కడ నేను వాటర్తో అయితే క్లీన్ చేస్తున్నాను లైవ్లోనే. డిఫరెన్స్ మీరే చూడండి. నాకైతే చాలా అంటే చాలా మంచి డిఫరెన్స్ అయితే కనిపించింది. బిఫోర్ లెగ్కి ఆఫ్టర్ లెగ్కి డిఫరెన్స్ అయితే చాలా బాగుంది. స్కిన్ మీద ట్యాన్ మొత్తం కూడా పోయిందనమాట. స్కిన్ అయితే చాలా చాలా బ్రైట్గా కనపడుతుంది. సో ఇప్పుడు 2 లెగ్స్ డిఫరెన్స్ అయితే మీరే చూడండి. ఎంత బాగున్నాయి అంటే లెగ్స్, ట్యాన్ అంతా పోయి చాలా బ్రైట్గా కనపడుతున్నాయి. 2 కూడా ఈక్వల్ రిజల్ట్స్ అయితే ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేస్తే ప్రతి ఒక్కరికి రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇంతకీ మీకే ప్యాక్ నచ్చింది, ఏ ప్యాక్ రిజల్ట్ వచ్చింది కామెంట్ సెక్షన్లో నాతో చెప్పడం మర్చిపోద్దు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ నైస్ డే.